నమస్తే అందరికీ. ఈరోజు మా మామగారి సంవత్సరికం అనమాట. కరెక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ ఆయన పరమపదించారు. ఈ 3 రోజులు కార్యక్రమం ఉంటుందనమాట. సంవత్సరికం ప్రోగ్రామ్ అది. నేను ఒకటి చెప్పుదాం అనుకున్నదేంటంటే, చాలామంది ఇదెందుకు చెయ్యాలి? ఆల్రెడీ చనిపోయారు గదా! వాళ్ళకి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళకివి అందుతాయా? వేరే జన్మ తీసేసుకుంటారు కదా! అసలు జన్మ అనేది ఉండదు. ఇదే లాస్ట్ ఒకటే జన్మ అని వాదించే వాళ్ళు వితండవాదులు ఉంటారు. మనం శాస్త్ర ప్రకారం చేసేటప్పుడు అన్నీ పాటించాలి. అంటే మనకిష్టమైనవి అనుసరిస్తూ, ఇష్టం లేని వాటిని అవాయిడ్ చేయడం అన్నది రాంగ్. ఇప్పుడు పెళ్ళిళ్ళు, సీమంతాలు, తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా శాస్త్ర ప్రకారం చేసుకుంటున్నాం గదా! అంటే అవి మనకిష్టం, ఎంజాయ్ జేయొచ్చు అని. ఇది మాత్రం వచ్చేటప్పటికి ఇది డబ్బు వేస్టు, లేకపోతే ఈ బ్రాహ్మలు డబ్బులు తీసుకోవడానికే ఇట్లాంటివి పన్నాగం పన్నుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇది అన్ని మతాల్లోనూ ఉంది. క్రిస్టియానిటీలో ఉంది, ముస్లిం మతంలోనూ ఉంది, ఇస్లామిక్ మతంలో కూడా ఉంది. పెద్దవాళ్ళకి పెట్టడం అన్నమాట. సో ఒక్కొక్క మతాన్ని అనుసరించి ఉంటుంది. సో ఇది చేయడం ఏంటంటే మన గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ యాన్సెస్టర్స్, పితరులకు చూపించాల్సిన గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు అనమాట. సో దీంట్లో ఎటువంటి తప్పు లేదు. దీనివల్ల ఇంకా అంటే శాస్త్రాన్ని నమ్మే వాళ్ళైతే అన్ని శాస్త్రబద్ధంగా చేయవలసిందే. లేకపోతే కొన్ని చేస్తూ కొన్ని అవాయిడ్ చేయడం అన్నది రాంగ్. అవి కూడా మానేయండి. అంతేగాని అనవసరంగా వితండవాదం చేస్తూ చేసే వాళ్ళని తిడుతూ విమర్శించడం అన్నది చాలా రాంగ్. నేను ఇలా ఫీల్ అవుతున్నాను. మరి మీరేమంటారు?